హనుమంత్ 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 ఎక్కడ చూసినా ఇదే పేరు వినిపిస్తుంది. దాదాపు తెలుగు యూట్యూబర్స్ అందరూ అతని మీద మాట్లాడినట్టు అనిపిస్తుంది. అంతమంది మాట్లాడారు, అంతమంది స్పందిస్తున్నారంటే అతను చేసిన పనే అట్లాంటిది. అసలు ఒక మనిషి మాట్లాడే మాటలేనా అవి? ఖచ్చితంగా అతను చేసిన పనికి అతను శిక్ష పడాల్సిందే, దాంట్లో ఏం సందేహం లేదు. కానీ అతనికి శిక్ష పడినా నాకు తృప్తి ఉండదు. ఎందుకు అంటారా? ఎందుకంటే నేను మర్చిపోలేదు. 2012లో ఒక అమ్మాయిని రేప్ చేశారు. నిర్భయ కేస్ మీకు గుర్తే ఉంటుంది. కదులుతున్న బస్సులో ఆమెని గ్యాంగ్ రేప్ చేశారు. ఆమె ప్రైవేట్ పార్ట్స్లో రాడ్ని దూర్చారు. ఆ రాడ్ తుప్పు పట్టిన రాడ్ అట. తర్వాత ఆ చెత్తన అసలు మృగాలు కూడా కాదు, వాళ్ళని ఏమనాలో నాకు అర్థం కాదు. వాళ్ళకి ఉరిశిక్ష పడ్డది. కానీ ఆ ఉరిశిక్ష పడటానికి 7 సంవత్సరాలు పట్టింది. 7 సంవత్సరాలు. వాళ్ళకి ఉరిశిక్ష పడ్డ తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ తల్లి ఏమన్నారో ఒకసారి చూడండి. मैंने जैसे सुप्रीम कोर्ट से आई, मैंने उसके आगे हाथ जोड़ा, तस्वीर को गले लगाई और मैंने कहा कि बेटा आज आपको इंसाफ बिल्कुल अपने आप को सेफ महसूस करेंगी, सुरक्षित महसूस करेंगी कि कहीं न कहीं इन चारों के फांसी के बाद जो हम कहते हैं कि हमें अपने बेटों को सिखाना है, समझाना है, तो अपने आप परिवार सिखाना शुरू करेगा, माँ बाप सिखाना शुरू करेगा कि अगर ऐसा कुछ करोगे तो जैसे इन चारों को फांसी हुई है आपको भी ऐसी. ఆమె ఏమంటున్నారంటే ఆమె కూతురికి రేప్ చేసిన వాళ్ళకి ఉరిశిక్ష పడ్డ తర్వాత అది చూసి ఇట్లాంటి పని చేస్తే ఉరిశిక్ష పడుతుంది అని చూసిన తర్వాత ఎవరు చేయరు అని ఆమె ఆశపడ్డది. కానీ అట్లా ఏం అవ్వలే. దాని తర్వాత కూడా రేపులు అవుతూనే ఉన్నాయి. అప్పుడప్పుడు మనం వింటూనే ఉన్నాం. ఇంకొకటి, మీకు ఈ ఫేస్ గుర్తుందా? ఆ అమ్మాయి చూసారా ఎంత చక్కగా ఉందో, లక్ష్మీదేవి లాగుంది. 27 నవంబర్ 2019కి ఆమెని గ్యాంగ్ రేప్ చేశారు. గ్యాంగ్ రేప్ చేసి ఎవిడెన్స్ ఉండకూడదు అని ఆమెని కాల్ చేశారు. అసలు వీళ్ళందరూ మనుషులేనా? అసలు నాకు ఆలోచిస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది. కానీ ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నాను? ఎందుకంటే మనిషి అంటే అందరికంటే తెలివైన జీవి. ఎన్నో జన్మలు ఒక పురుగులాగా, ఒక బల్లిలాగా, ఒక నల్లిలాగా, ఒక కుక్కలాగా, ఏమేమో కీటకాలలాగా అవన్నీ జన్మలెత్తి అవన్నీ టార్చర్ భరించి లాస్ట్కి మనం మనుషుల్లాగా జన్మెత్తాం. అరుదైన మానవ జన్మెత్తి ఏం చేస్తున్నాం? ఇదే చేసేది. ఇంకొక విషయం నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మామూలుగా కర్మ సిద్ధాంతం అని అంటారు కదా, అలా ఇండివిజువల్గా మీకు ఒక కర్మ ఉంటుంది, నాకు ఒక కర్మ ఉంటుంది, మన ఫ్యామిలీకి ఒక కర్మ ఉంటుంది, మన కాలనీకి ఒక కర్మ ఉంటుంది, అట్లా మన భారతదేశానికి ఒక కర్మ ఉంటుంది. దాన్ని కలెక్టివ్ కర్మ అంటారు. అలా ఒక సమాజం పరంగా మనం ఒక ఆదర్శమైన సమాజం అని అనటం కంటే ఒక కాన్షియస్ సమాజం. ఎందుకంటే ఈ విలువలు, నీతులు చాలా మంచివి, చాలా ఇంపార్టెంట్ అవి. కానీ అది ఎట్లా అంటే, ఒక చిన్న పిల్లోడు ఇప్పుడిప్పుడే నడవటం నేర్చుకుంటున్నాడు. అప్పుడు వాడు కుర్చీనో, మంచమో, టేబులో, టీపాయో ఏది దొరికితే అది పట్టుకొని నడుస్తాడు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే నడవటం నేర్చుకుంటున్నాడు. అలాంటిది నీతులు, విలువలు అనేవి. కానీ కాన్షియస్నెస్ అనేది నీకు నువ్వే సిచ్యుయేషన్ని బట్టి నీకున్న కాన్షియస్నెస్, ఎరుక అనేది రైట్ రాంగ్ కాదు, కాన్షియస్నెస్. ఒక కాన్షియస్ సమాజం సృష్టించాలి, ఒక కాన్షియస్ సమాజం రావాలి అనే బాధ్యత మనందరికీ ఉన్నది కదా. దాని మీద నేను వెలుగేయాలని చూస్తున్నాను. ఎందుకంటే ఒక్కొక్క ఇండివిజువల్ అందరినీ తప్పు చేసిన వాళ్ళందరినీ శిక్షించుకుంటూ పోతూ ఉంటే దానికి అంతు లేదు. మనం రూట్స్కి, ఇప్పుడు చెట్టు ఎండిపోతే మనం దాని వేర్లకి నీళ్లు పోస్తాం కదా, అలాగే సమాజం అనేది ఒక చెట్టు అన్నప్పుడు దాంట్లో మళ్ళీ ప్రాణం పోయాలంటే దాని వేర్లకి నీళ్లు పోయాలి కదా. మనిషి అంటే స్థితప్రజ్ఞత కోసం, అంటే ఈక్వానిమిటీ కోసం తప్పించేవాడు మనిషి. దాంట్లో ఎంత సక్సెస్ఫుల్ అవుతాడు అనేది వేరే విషయం, కానీ దానికోసం తప్పించాలి. నా సద్గురు ఏమంటారంటే, మానవత్వం, హ్యుమానిటీ అనేది పీక్కి వెళ్ళిపోతే అదే డివినిటీ అయిపోతుంది. డివినిటీ కోసం నువ్వేం చేయక్కర్లే, నీ మానవత్వం
ఇప్పుడు మామూలుగా ఎవరైనా కాపాడాలంటే దేవుడిలాగా నాకు సాయం చేసావు అని అంటారు కదా, అలా మన హ్యుమానిటీ ఒక రేంజ్కి వెళ్ళిపోతే అదే డివినిటీ అని అంటున్నారు ఆయన. If your humanity overflows, divinity will come in search of you. What is it that we call as humanity? If you transcend your personality, then we say it's humanity. Personality is a boundary that you have drawn for yourself. This is my persona, this is me. We call something humane or humanity when you transcend those personal boundaries which are self-drawn and become a larger sense of a human being. When we say humanity, it's about you as a human being is at your fullest possibility. Personality means you have limited yourself to a few things that you have gathered, few memories of life, few experiences of life. You have gathered and made a collage of that. Humanity is a larger possibility of who you are. So if that aspect of you, that is humanity, overflows, then the next aspect or the next dimension of life, which we call as divinity, you don't have to go in search of it, it definitely will descend upon you. So do not search for divinity, just allow your humanity to overflow. Divinity will reign upon you. Namaskaram. నా బాధ అంతా ఏంటి అని అంటే, మనిషి అంటే పీక్ ఆఫ్ కాన్షియస్నెస్. అది వదిలేసి వీకెండ్ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు మందు తాగుదాం, ఎప్పుడు నాన్ వెజ్ తిందాం, ఎప్పుడు పార్టీ చేసుకుందాం, అలా చూస్తున్నారు. అదేంటి ఇవాల్టి రోజు, ఈ క్షణం, ఈ మూమెంట్ మళ్ళీ ఎప్పుడు రాదు కదా. మనం శాశ్వతం కాదు అని ఎందుకు మర్చిపోతున్నాం మనం? ఎందుకంటే మనం శాశ్వతం కాదు అనే మాట మనం ఎరుకలో ఉంటే చెత్త పనులు ఏం చెయ్యం మనం. ఒకవేళ ఎవరైనా వేరే వాళ్ళు మనతో మిస్బిహేవ్ చేసినా మహా అంటే వాళ్ళతో దూరం ఉంటాం అంతే. ఎందుకంటే లైఫ్ నిజంగానే ప్రతి మూమెంట్ మనం శ్మశానం వైపు వెళ్తున్నాం, ప్రతి మూమెంట్ మనం డెత్ వైపు వెళ్తున్నాం. మీరైనా నేనైనా మనం అందరం. అది మనకు ఎరుకలో ఉంటే మనం ఎవరిని హేట్ కూడా చేయలేం కదా. వాళ్ళ ప్రవర్తన ఎట్లాగానే ఉండని. వీడియో చివరికి ఒకటే మాట చెప్తా నేను, మనలో దైవత్వాన్ని వెలికి తీయాలంటే ఒకటే దారి, యోగా లేదా ధ్యానం. శాంభవి మహాముద్రతో నా జీవితం కూడా చాలా మారింది. శాంభవి మహాముద్ర అనగా ఇన్నర్ ఇంజనీరింగ్ చేస్తే జీవితం ఎలా ఉంటుందో ఈ వీడియో చూడండి, తెలుస్తుంది మీకు. बदले उसकी मुस्कान के आंसू का कतरा जो मिला कमलिया, वे कमलिया रुतबा है सच्चे इश्क का, इस रुतबे से कैसा गिला कमलिया, वे कमलिया छोड़ के जिद सारी भूल के शर्तों को झीलना पड़ता है, प्यार की शर्तों को तब समझ में आए, प्यार में दर्दों को लाज़मी थोड़ी सी प्यार से दूरी है, दूर से ही न मेरी दहलीज से होकर बहारें जब गुजरती हैं, यहाँ क्या धूप क्या सावन, हवाएं भी बरसती हैं। हमें पूछो क्या होता है बिना दिल के जिए जाना, बहुत आई गई यादें मगर इस बार तुम ही आना। నమస్కారం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ మొత్తం కూడా అసలు పెట్టిందే నేను యోగా, స్పిరిచువాలిటీ, మెడిటేషన్ ఇది స్ప్రెడ్ అవ్వాలని.
అందరికీ తెలియాలి అని. ఎందుకంటే భారతదేశంలోనే పుట్టింది యోగా, ధ్యానం. అది మనం మర్చిపోయి మనం పార్టీ అని ఏమేమో చేస్తున్నాం. లైఫ్ పార్టీ కాదు, లైఫ్ అంటే ధ్యానం.